నిలబడి ఆగిపోయేడా. సూర్యోదయం మొత్తం అయితే ఎలా 3వ రోజు మడగడ వ్యూ పాయింట్కి వచ్చింది. ఏ వ్యూ పాయింట్ మంది? మడగడ వ్యూ పాయింట్. చూస్తాను మబ్బులు అసలు ఇంకా ముందుగానే రావాలి. ఏది 5 గంటల లోపు ఉండాలి. కానీ మన వాళ్ళు అనివార్య కారణాలు ఆ చెంచాన తప్పిపోయిన కొద్దిసేపు అవి మనం వచ్చిన రూట్ కదా. ఇది అత్తనే అన్న, అత్తనే కదా మబ్బులు అత్తనే, వెహికల్స్ కూడా అత్తనే. ఎక్కడ నుంచి వచ్చిల్లు? హైదరాబాద్ లేడా? కదా ఆయన చనిపోవడం వల్ల నాకు మీరు బ్లాగ్ లో కనబడతారు మనం మర్వేన్ బ్లాగ్స్ లా. మన వాళ్ళని ఇట్లా రెడీ చేసిళ్ళు. ఒక్కొక్కరికి ఎంత? 100 రూపీస్. 100. ఇప్పుడు మనకు ఆటో నడిపే వ్యక్తిని చూస్తారా? సెల్ఫ్ డ్రైవ్ ఆటో అరకులో. అరకులో కూడా నీకు లైసెన్స్ ఉందంటే గ్రేటే. ఆల్ ఇండియా. తింటాను ఏమనిపిస్తుంది? చికెన్ తింటావా అన్న? చికెన్ తినా అన్న? చీకులు ఉన్నాయి, చీకులు చీకులు ఉన్నాయి అన్న. చికెన్ అన్న చిన్న అరకులో కాఫీ ఇది మిరియాల చెట్లు అన్న. పైన మిరియాల చెట్లు ఇట్లా పొడుగు ఉన్నాయి. ఆ చెట్లు దిగబడినే మిరియాలు, కాఫీ చెట్లు. ఇగో ఈమె నైన్త్ అయ్యా పిహెచ్డి 3 రోజులు అవుతుంది డ్రెస్.
కోస్ట్ ఓకే. ఇంకో గుహ ఉన్నది, మీద గుహ ఉంది, కింద గుహ ఉంది, కింద గుహ ఉన్నది. పైనంతా శివపార్వతులాగా, కుమారస్వామిలాగా, వినాయకుడిలాగా బ్రహ్మాష్టమాయస్ మనము ఏ రకంగా ఊహించుకుంటే అలా కనిపిస్తాయి మనకి. ఈ బ్రహ్మాష్టమాయస్ శివపార్వతి, కింద కుమారస్వామి, ఇది ఏనుగు తొండం, ఇది ఏనుగు హెడ్, మొత్తం బాడీ ఏనుగు ఆకారం షేప్ అంతా కూడా వాటర్ పడి తయారైంది అనమాట. వాటర్ ఆగింది అనుకుంటా. పనిచేస్తాం మేము అందరికి. అప్పుడు 2000 అప్పుడు అంటే 1992-91 షూటింగ్ అయింది. ఇక్కడ మేము 71 నుంచి చూపిస్తున్నాం. 71 నుంచి కాగడా, అప్పుడు లైట్లు లేవు. భారతంలో కౌరవులు, పాండవులు, రాజ్యాలు షూటింగ్ అయిన రోజు వీళ్ళందరికీ అలో ఉండదు. రావచ్చు అలాగే పబ్లిక్ ఏరియా కదా, ఇది ఫీల్డ్ ప్లేస్ లోనే రావచ్చు. ఆపడం హక్కు లేదు, ఆపకూడదు అలాగా. ఇది షిప్ ఆకారం, మొత్తం కింద నుంచి పై వారికి మొత్తం అంతా షిప్ ఒక సైడ్ ఆకారం షేప్. ఆ పైన చూడండి అమర్నాథ శివలింగం. సీతాదేవి స్నానం చేస్తే పసుపు నీళ్ళు. ఏమనుకోవద్దు. అసలు సీత హనుమంతుడిలో ఏంటి ఎందుకు వచ్చిల్లకు ఇదంతా ఒకప్పుడు దండకారణ్యం. రాముడు సీత వనవాసం. ఇదంతా ఒకప్పుడు చాలా అడవి అనమాట. ఇప్పుడు అంతా మొత్తం కొట్టేసి మొత్తం రోడ్లు వేస్తే అప్పుడు ఆ అడవి అయితే కరెక్ట్ అనమాట. దండకారణ్యం చెప్తాను. అరణ్యవాసంలోనే ఇక్కడ దాకా భద్రాసనం ఇక్కడ దాకా ఉండేవారు అన్నమాట. అందుకే ఈ వాటర్ ఏమంటారంటే సీతాదేవి స్నానం చేసి పసుపు అనేసి గ్రామ స్థాయి పూజలు చేసి రాసుకుంటారు, జల్లుకుంటారు, మొత్తం స్నానం చేసేస్తారు. స్నానం చేసి పసుపు అనేసి మామూలుగా సైంటిఫిక్ గా చెప్పాలంటే అదేంటంటే సైంటిఫిక్ గా ఐరన్ కంటెంట్. ఇనుము తుప్పు తుప్పులో కూడా రకాలు ఉంటాయి. చూడండి పైన గుడిగోపురం ఆకారం, కావేరి డిప్ ఆకారం సెట్స్, నష్టపంజరం ఆకారం సెట్స్, నష్టపంజరం ఆకారం షేప్, గుడిగోపురం ఆకారం, తమలపాకు ఆకారం కూడా ఉంటుంది. చూస్తాను కదా మా చివటగారు చాలా అలసిపోయినాం, కానీ అంతకు మించిన ఆనందాన్ని మాత్రం పొందినాం. గట్ట అక్కడ గైడ్ కలిసింది మాకు. ఆ గైడ్ మాట్లాడుకున్నాం. ఆయన వెరీ వెరీ చీప్ 150 రూపాయలకి ఇస్తుంది మాకు. ఆయన ధన్యవాదాలు.
వీళ్ళ పేరు పిజ్జా అట. నేను ఫస్ట్ టైం తింటాను, ఎట్లుంటుందో చూస్తానా. తింటానా? ఇది నాకు తినిపిస్తాను కానీ తింటానా. నాకు కొంచెం మంచిగానే అనిపించింది కానీ ఇటువంటి వేస్ట్ ఫుడ్ తినకుండా పాపం. ఎందుకంటే చపాతి గోధుమ రొట్టెలు తినండి, ఇంత అన్నం తినండి, మంచిగా ఉండండి. వైజాగ్లో మాత్రం ఫుడ్ స్ట్రీట్ అనేది మాత్రం కిలోమీటర్ మేర ఉన్నదా, ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. అది మళ్ళీ ఈ చేపలు కూడా మన వాళ్ళంటే మన తెలంగాణలో హైదరాబాద్ అక్కడ హైదరాబాద్ సనత్ నగర్ లో ఉంది. సనత్ నగర్ అండ్ టోలీ చౌకి అని చెప్పుకుంటూ కూడా చాలా ఉంటాయి. అక్కడ కూడా ఇలా పెద్దది కాదు, ఇలా చిన్నది ఫుడ్ స్ట్రీట్ లో ఉంటాయి. ఇక్కడ కూడా ప్రజెంట్ ఇప్పుడు అక్కడ డెవలప్ అవుతున్న సిటీస్ లో ఇది ఒక సిటీ కదా వైజాగ్. అలాగే జనరేట్ అవ్వడానికి, రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి వచ్చినాం. ఇది రన్నింగ్ ఇస్ ద బిట్. ఆంధ్ర పర్సన్స్ కూడా బాగున్నారు. అక్కడ ఎలా ఉంటారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. గుడ్ మార్నింగ్. మొత్తానికైతే 4 days అవుతుంది మేము ఇప్పుడు ఇంటికా నుంచి వచ్చి. సక్సెస్ఫుల్గా అన్ని టూర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా వైజాగ్లో డ్రాప్ అయిపోయి నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతున్నాం ఇక డైరెక్ట్ ఇంటికే. సో మేమైతే ఇప్పటి వరకు అయితే చాలా ప్లేసెస్ అయితే అంటే చూసిన వాళ్ళు కూడా చూడొచ్చు, చూడని వాళ్ళకైతే చూడాలని చెప్పేసి వ్లాగ్ అయితే తీసాం. చాలా మా టీం అందరైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా సూపర్ ఎంజాయ్ చేశాను. మెయిన్గా ఏంటంటే మేము ఇంత సక్సెస్ఫుల్గా టైం టు టైం మాకు అనుకునేవన్నీ ప్రతిదీ మా రత్తన్న అండ్ ప్రశాంత్ అండ్ స్వాగత్, గణేష్, మాతో వచ్చిన మా అన్నయ్యలు వాళ్ళందరూ మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతిదీ చూపెట్టుకుంటూ మేము తినేది అడిగేది అన్నీ చేసుకుంటూ మాకైతే చాలా బాగా సపోర్ట్ చేశారు. సో మా టీంతో వచ్చినందుకైతే నేను హ్యాపీ. మేము చూపించిన ప్లేసెస్ ఎట్లా అనిపించింది ఏంది అనేది అయితే మీరు కూడా కామెంట్ రూమ్లో కామెంట్ పెట్టండి. అన్న నీ ఫైనల్ ఫీలింగ్ ఏంటి చెప్పు. నా జీవితంలో అనుభవించిన అనుభూతి ఈ 4 రోజులలో అనుభవించిన చాలా 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 ఎంజాయ్మెంట్ అంటే ఈ అరకు ట్రిప్ సూపర్ సూపర్ సూపర్. సో మొత్తానికైతే ఇక మేము ఇంటికి బయలుదేరుతున్నాం. ఇంకా చాలా మంది మా అంటే ఎట్లా అంటే మేము వచ్చినామని మమ్మల్ని కలవడానికి వచ్చారు. వాళ్ళందరినీ మీట్ అయిపోయినాం. మాకు కూడా వాళ్ళని మీట్ అవడంతో ఫుల్ హ్యాపీగా ఉంది. అన్ని వ్లాగ్లో పెట్టినాం, చూస్తున్నారు కదా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా వ్లాగ్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే, మరి ఇక వెళ్ళేటప్పుడు ఏమైనా విశేషాలు ఉంటే అవి అప్డేట్ ఇస్తాం, లేదంటే ఇక్కడితోనే బాయ్ బాయ్. తెలుసు కదా మర్విన్ ప్రొడక్షన్, మర్విన్ వీడియోస్, మర్విన్ బ్లాగ్స్ ఛానల్ ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మర్విన్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో మేము ఇట్లా ఎడేట్ వెళ్తున్నాం అనే అప్డేట్ అయితే ఇస్తాం. మరి థ్యాంక్ యూ ఆల్, బాయ్.